నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో పరిహారాలు జ్యోతిష్య శాస్త్ర రీత్యా పరాశర మహర్షి చెప్పినవన్నీ మనకి మామూలుగా బృహత్పరాశర హోరాశాస్త్రంలో చదువుంటాం. నవగ్రహాలకి ఏ దానాలు ఇస్తే మంచిది, జపతపాదులు చేస్తే మంచిదే, లేకపోతే ఇంకేదైనా యజ్ఞాలు హోమాలు చేయాలా, ఇలాంటివన్నీ అప్పటి కాలంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అప్పట్లో రాజరిక పాలన ఉండేది, అప్పట్లో ఉన్న మా వర్ణాలు ఉండేవి. సో ఇవన్నీ కూడా ఇప్పటి కాలంలో మనం చూస్తున్న కాలంలో ఈ పరిహారాలు నిజంగానే ఫలిస్తున్నాయా లేదా అనేది చాలామందికి డౌట్ వస్తుంటుంది. అయితే పరిహారాలు వాళ్ళు ఏ దృష్టితో చెప్పినప్పటికీ మొత్తానికి వర్కౌట్ అవుతున్నాయనేది చాలామంది వాదన. కొంతమందికి నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనేది కొంతమంది వాదన. ఏది ఏమైనా కూడా నా జీవితంలో నేను స్వతహాగా అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, మన జ్ఞానానికి అందనప్పుడు, మన లాజిక్కి ఒక సిచ్యువేషన్ అందనప్పుడు మనం సహజంగా ఆకాశం వైపు చూస్తాము, లేదా దేవుడి వైపు చూస్తాం. ఏదైనా నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అంటే మనకు అసలు ఊహకే అందని ఒక ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు డెఫినెట్గా ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, సంథింగ్ ఏదో మనకి ఊహకు కూడా అందట్లేదు, మన ఇమాజినేషన్ దాటి ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే మనిషి సహజంగా జ్యోతిష్యం దగ్గరికి వస్తాడు. అంతవరకు కూడా మీకు కడుపు నొప్పి వచ్చినా, లేదో ఏదైనా మీరు మీ బిహేవియర్ ప్యాటర్న్లో అంటే మీరే స్వతహాగా గర్వంతో కావచ్చు, లేకపోతే అంటే మన వ్యక్తిత్వంలో ఉన్న మార్పు వల్ల కొంతమంది హర్ట్ అవ్వచ్చు, అది మనకు తెలుస్తుంటుంది ఒక పక్కన. కానీ మనం ఒక మాట అంటే ఇంకో మాటగా వాళ్ళు అర్థం చేసుకొని విడిపోవడాలు, మనం ఇంకొక రకంగా చెప్తే వాళ్ళకి ఇంకొక రకంగా అయినపడి ఇట్లా మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చి వాళ్ళ జీవితం నుంచి దూరం అయిపోవడం, ఇలాంటివన్నీ అప్పుడప్పుడు కొంతమంది జీవితంలో ఆలోచింపజేస్తాయి అన్నమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ కంప్లీట్లీ మెస్ అయిపోయింది మైండ్. ఎంత ఆలోచించినా, రాత్రంతా పడుకొని నిద్రపోయి అసలు నిద్ర లేకుండా ఆలోచించినా కూడా మనకి ఏం సమాధానం దొరకదు ఒక్కోసారి. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యూత్లో ఉండేవాళ్ళు, అంటే సహజంగా ఒక రకమైన వయసు, అంటే మీకు 20 నుంచి 25 లోపల అనుకోండి, లేదా అట్లీస్ట్ ఈ రోజుల్లో అంటే కొంచెం తొందరగానే మెచ్యూరిటీ ఉంటుంది. బాగా మాట్లాడుతున్న అమ్మాయి సహజంగా సడన్గా ఒకరోజు ప్రపోజ్ చేసినప్పుడు, నేను ఆ ఉద్దేశంతో చూడలేదు నిన్ను అని అన్నప్పుడు, ఇలాంటివన్నీ ఆ అబ్బాయికి ఇంకా ఆ రోజు రాత్రంతా నిద్రపట్టదు. నిన్న మొన్న బాగా ఇన్ని రోజుల దాకా బాగా మాట్లాడుతుంది, నిజంగా ఇష్టమైనట్టుగా మాట్లాడుతుంది, ఏంటి ఇట్లా జరిగింది, వీళ్ళకి ఏ గ్రహం వల్ల ఇట్లా జరుగుతుంది, లేదు నాకు పూర్వజన్మలో ఈ అమ్మాయితో కొంత దూరం వరకే ప్రయాణం అని రాసుందా, ఇలా చాలామంది నా దగ్గర డౌట్స్ అడుగుతుంటారు. అంటే ఏది ఏమైనా ఈ జ్యోతిష్యం అనే పాయింట్ వచ్చినప్పుడు ఒక జ్యోతిష్కుని యొక్క ధర్మం ఏంటంటే, జనరల్గా మీలో ఉన్న ఆ మెస్ ఏదైతే ఉందో, ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది తీసేసి కరెక్ట్గా సరైన మార్గం మీ యొక్క ఆత్మ పురోగతి చెందేదానికి, అంటే ఓన్లీ టెంపరీగా మీకేదో ఒక పరిహారం చెప్పేసి ఇది ఇలా ఉంటే బాగుంటుంది బాబు, ఇంతకాలం వరకు ఉంటుంది. మామూలుగా జ్యోతిష్యం ఏం చెప్తుంది, ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే, ఈ సిచ్యువేషన్లో నువ్వు మదన పడుతుంటావు ఎక్కువగా, చంద్రుడు నీ యొక్క జన్మజాతకంలో ఉన్న చంద్రుడి మీదకి రాహు వచ్చున్నాడు, కరెక్ట్గా ఎగ్జాక్ట్ డిగ్రీస్లో ఉన్నాడు, ఈ నక్షత్రంలోనే ఉన్నాడు, కాబట్టి ఇంతవరకు ఈ పీరియడ్ వరకు మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు నిద్ర పట్టదు, భయం, లేనిపోని ఊహ, అంటే అసలు అవి నిజంగా జరుగుతాయా లేదని తెలియదు, బట్ ఊహల్లో మాత్రం మీరు భయపడిపోతుంటారు. సో ఇదంతా కూడా రాహు చేసే మాయ. కేతు ఒక టైప్ ఆఫ్ భయాన్ని క్రియేట్ చేస్తాడు. జనరల్గా ఈ సినారియోస్, జీవితంలో కన్ఫ్యూజన్స్, లేకపోతే లేనిపోని ఊహలు, భయాందోళనలకు గురయ్యే ఒక సన్నివేశాలు, ఇవన్నీ కూడా 3 ఇన్సిడెంట్స్లో గోచారంలో జరుగుతుంటాయి. జనరల్గా గోచారంలో నేను పర్టికులర్గా రీసెర్చ్లో చూసింది, నాకు స్వతహాగా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ నేను రీసెర్చ్ చేసేటప్పుడు చెప్పినవి, లగ్నాధిపతి మీదకి కానీ రాహు కానీ లేదు కేతు కానీ వచ్చినప్పుడు, లేదు మీ యొక్క జన్మజాతకంలో ఉన్న చంద్రుడి మీదకి కుజుడు కానీ రాహు కానీ, అట్ ఏ టైం చంద్రుడు కూడా గోచారంలో మీ జన్మజాతకంలో చంద్రుడి మీదకి వచ్చినప్పుడు కానీ, ఆ 2.5 రోజు మీకు కొంచెం ఒక రకమైన వేవరింగ్ ఉంటుంది మైండ్. సో వీటిని మనం జన్మజాతకంలో అంటే ఈ గోచార పరిస్థితులు టెంపరీ కాబట్టి, అరే ఈ 2 నెలలు నీకు ఇట్లాగే అనిపిస్తుంది, కొంచెం ధైర్యంగా ఉండు, నీ జాతకంలో ఇటువంటి యోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు డౌన్ఫాల్ అయ్యే ప్రశ్నే లేదు,
నువ్వు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు అంటే వాడు కొంచెం హ్యాపీగా రిలీఫ్ అవుతాడు. అది ఒక జ్యోతిష్కులు సహజంగా చేయవలసిన ధర్మం ఏంటంటే వాళ్ళలో అంటే వాళ్ళ జాతకంలో ఉన్న ప్లస్ల్ని హైలైట్ చేసి వాళ్ళలో ధైర్యాన్ని నింపి జీవితం పట్ల అనురక్తిని ఆసక్తిని కలిగించడం. అంతేగాని వచ్చిన వాళ్ళకి మనం ఏంటంటే జనరల్గా నేను చాలామంది ఆస్ట్రాలజర్స్ని రీసెర్చ్ చేసేటప్పుడు మీట్ అయినప్పుడు ఒక్కొక్క ఆస్ట్రాలజరు వాళ్ళ అనుభవ రీత్యా వాళ్ళ యొక్క జాతక రీత్యా కూడా నెగిటివ్ మాత్రమే ఎక్కువ చూస్తుంటారు, పాజిటివ్ని తక్కువ చూస్తుంటారు అనమాట. అంటే ఏదో మనం ఏదో చెప్తాడనుకొని పోతే మనం ఇంకేదో వాళ్ళు చెప్పేసి అసలు మనం అడగకపోయినా కూడా ఆ విషయాలు చెప్పి మనలో ఒక కంగారుని నింపే ఒక ప్రయత్నం చేస్తారు. యాక్చువల్లీ అది వాళ్ళ తప్పు కూడా కాదు, మన టైం బాగలేక ఆ టైంలో అటువంటి గురువుల్ని తగలడం జరుగుతుంది. సో వాళ్ళని అనేదానికి ఏమీ లేదు, ఇదంతా ప్రారంధానుసారం మనం ఒకరికొకరు కలుస్తుంటాం జీవితంలో. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా నేను ఈ పరిహారాల వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే నేను స్వతహాగా నా జాతకం ప్రకారం నేను ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఏంటి లైఫ్ అంటే ఏంటి, నిజంగా విష్ణు పురాణంలో చెప్పినట్టు లేకపోతే దేవి భాగవతంలో చెప్పినట్టు లేదా భగవద్గీతలో చెప్పినట్టు నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు చాలా మీమాంసకు గురయ్యాను అనమాట. ఏంటంటే అసలు లైఫ్ అనేది నిజంగా మనిషి జీవితం ఆత్మజ్ఞానాన్ని పొందడానికైనా, నిజంగా ఈ బంధాలు ఇవన్నీ కూడా పూర్వజన్మ ప్రారంధానుసారం ఏర్పడినవేనా, మనం పెట్టుకునే ప్రేమలన్నీ ఉత్తుత్తి ప్రేమలేనా, అది తల్లి అయినా తండ్రి అయినా తమ్ముడైనా అక్కైనా చెల్లైనా భార్య అయినా పిల్లలైనా, ఇవన్నీ కూడా మనం ఫ్రేమ్ చేసుకుంటున్నవేనా, అది రిలేటివ్గా అటు నుంచి కూడా అంతే ప్రేమ రావాలనుకోవడం మన భ్రమేనా, ఇలాంటి ఒక క్వశ్చన్స్ మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చాప్టర్ లైఫ్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయిగా. సో ఆ ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి వస్తుంటాయి ఒక్కోసారి. అది చిన్న వయసులోనే రావడం అనేది నా అంచనా ఏంటంటే ఎవరికైనా వచ్చిందంటే అదృష్టవంతులే. ఎందుకంటే ఆ ఆత్మజ్ఞానాన్ని లేకపోతే ఇంకోటి లైఫ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనే ఒక ఆలోచన రావడం కూడా భగవంతుని యొక్క కృపే. నేనేమంటానంటే ఇవి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు జ్యోతిష్యం అనేది ఒక రకంగా గైడెన్స్ అయ్యింది నా జీవితంలో అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే 100% నేను క్లియర్గా చాలా మేజర్ మైండ్ సెట్లో మార్పు రావడం అనేది నాకు 10th క్లాస్ అయిన తర్వాతే జరిగింది. ఏదైతే ఒక బుక్ తీసి చదివానో ఈ ఒక మనిషి జీవితాన్ని ఒక రేఖలు నిర్దేశిస్తాయి, లేదు గ్రహాలు నిర్దేశిస్తాయి, అసలు ముందరే భవిష్యత్తు చెప్పచ్చు అని అన్నప్పుడు ఎంత ఆసక్తికరంగా ఉంటుందనేది నేను ఆ రోజు గమనించానమాట. అది నా చార్ట్ ప్రకారం నాకు ఏదైనా అలాగా చూడాలని, ఆ బుక్ ఆ రోజే చూడాలని, ఆ రోజే నాకు ఆలోచనలు రేకెత్తించాలని రాసి పెట్టిందో ప్రారంభంలో తర్వాత అర్థమైంది. నేను ఆస్ట్రాలజీ రీసెర్చ్ చేసేటప్పుడు మనకి ఆ టైంలో ఇప్పటికి కూడా నేను ఆ దశలు జరిగేటప్పుడు నేను ఎలా ఉన్నాను, కరెక్ట్గా ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఎలా వచ్చింది అనేది పోల్చుకోగలను. అందువల్ల ఏంటంటే ఈ జ్యోతిష్యం అనేది 100 అయితే రెమెడీస్ ఏంటి సార్, అసలు పరిహారాలు ఏంటి, నిజంగా మనిషి జీవితంలో అది ఎలా ఉపయోగపడతాయంటే నేనేదో ఆ టైప్ ఆఫ్ ఆలోచనలు ఎక్కువగా ఉండి ఆత్మజ్ఞానం అంటే ఏంటి, లేకపోతే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా, ఈ యొక్క కంప్లీట్ ఫిలాసఫీ ఏంటి అనేది చదువుతున్నప్పుడు నేను ఎంతగా డీవియేట్ అయ్యానంటే లైఫ్ మీద 100% సొసైటీ నుంచి దూరంగా వెళ్ళి చదువుతుండేవాడిని. కొండలు గుట్టలు ఎక్కి చదివేవాడిని, అసలు ఎవరితో కూర్చునేవాడిని కాదు. ఎంతసేపటికి బుక్సే, రామచంద్ర మిషన్ వాళ్ళ బుక్స్ కావచ్చు, లేదా రమణ మహర్షి గారి బుక్స్ కావచ్చు, జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్స్ కావచ్చు, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయాను. ఆ వెళ్తున్నప్పుడు జీవిత గమ్యమేమో తెలియక, నా వయసేమో చిన్నది, ఇంట్లో వాళ్ళేమో ప్రెజర్స్ చేస్తున్నారు, ఇది చేయాలి అది చేయాలి, వాడేంది ఇంత బాగా చదివేవాడు ఇట్ అయిపోయాడు, ఎన్నో పుస్తకాలు పట్టుకుంటున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు, ఫ్రెండ్స్తో ఎవరితో సరిగ్గా ఉండట్లేదు. ఓ పక్కనేమో పూర్వజన్మ ప్రారంధానుసారం ఒక్కోసారి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు జాలీగా గడిపేవాడిని, అంత బాగుండేది. కానీ ఎప్పుడు మైండ్లో ఈ ఆత్మజ్ఞానం గురించి ఒక ఆలోచన వస్తూనే ఉండేది. దీనికి అసలు లైఫ్ పర్పస్ ఏంటి, నాకు ఈ జీవితం ఇంతే హ్యాపీగా అట్లాగే వెళ్ళిపోదాం, కొండల్లోకి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్స్ చాలాసార్లు కలిగాయి. ఆ టైం ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పగలను. అఫ్కోర్స్ ఆ టైంలో మాత్రం మా ఫ్రెండు అసలు టోటల్లీ బ్రాహ్మిన్స్తో
ఎక్కువగా సాంగత్యం ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు ఫ్రమ్ ద 5th క్లాస్ నుంచి కూడా నాకు ఫ్రెండ్స్ బ్రాహ్మిన్స్ ఎక్కువగా టచ్ అయ్యేవాళ్ళు. కోర్స్ అది ఎందుకు ఏంటి అనేది ఈ తెగ ఈ బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు అనేది ఈ గ్రహాల వల్ల అవుతాయి అనేది కూడా నేను తర్వాత పోల్చుకోగలిగాను. చూడండి ఎంత బాగా జ్యోతిష్యంలో ఈవెన్ ద క్యాస్ట్, ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ లేదండి అది ఇది కాదు నేను అనింది. జనరల్గా ఎందుకు అలా జరిగిందనేది నాకు తెలియదు. బట్ నేను క్లియర్గా చెప్పగలను, నాకు ఇంతవరకు లైఫ్లో జరిగింది బ్రాహ్మిన్స్ వల్ల చాలా హెల్ప్లు జరిగాయి. అంటే హెల్ప్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ చేత హోమాలు చేయించడం కావచ్చు, వాళ్ళ ఇంట్లో నేను విడిది చేయడం కావచ్చు, ఎక్కువ కాలం వాళ్ళు నన్ను పోషించడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తే ఒక ప్రారంధ కర్మానుసారంగా జరిగాయి అన్నమాట. సో నాకు రోజు రోజుకి జ్యోతిషం మీద బలమైన ఒక నమ్మకం పెరిగింది. అలా తెప్పించడానికి కూడా కారణం ప్రారంధమే 100%. ఇటువంటి టైంలో నేను జీవిత గమ్యం ఏందో తెలియని ఒక టైంలో ఒక ఫ్రెండు, బ్రాహ్మిన్ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, నీకు నాడీ జ్యోతిష్యం అనేది ఒకటి ఉంది, దాంట్లో నీ యొక్క జీవిత ఉద్దేశాలు కానీ రెమెడీస్ కానీ నువ్వు ఎందుకు ఇలా అయ్యావు అనేది కానీ అన్నీ చెప్తారు అన్నప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. సో కంచికి ఒక చోట అతను ఈవెన్ చూడండి, అతను ఒక క్రిస్టియన్ బేసిక్గా కులం అతను చెప్పడం, కానీ అతను దానికి పూర్వజన్మ ప్రారంభానుసారంగా అతను దాన్ని ప్రాక్టీస్ చేశాడు. ఈవెన్తో అతను చెప్పినప్పటికీ, అతని పేరు కూడా క్రిస్టియన్ పేరు, జాన్సన్ ఏదో పేరు సంథింగ్, బట్ బెత్తరపోయాను నేనైతే. అసలు ఇది సంబంధం లేకుండా ఇతను దీన్ని చదవడం ఏందబ్బా అనిపించింది. బట్ అతను చెప్పే విషయాలు అవన్నీ చూస్తే భలే ఆశ్చర్యం వేసింది. అప్పుడు అనిపించింది, ఓకే సంబంధం లేదు, ఈ పలానా కులం వాడు చదవాలని లేదు, పలానా మతం వాడు చదవాలని లేదు, ఇది ఎవరికైనా కూడా వాళ్ళ పూర్వజన్మ ప్రారంభానుసారం కొన్ని కర్మలు రుణానుబంధాలు ఉండబట్టి వీళ్ళు ఈ కులంలో పుట్టుంటారు. లేదు అంటే అది సొసైటీ పర్సెప్షన్ అది, బట్ అట్లా పర్సెప్షన్లో పడాలని కూడా అది ప్రారంభమే. అతను పోయిన జన్మలో చేసిన సాధన మూలకంగా కొంత మిగిలిపోయి కొంత చేరుంటాడు. అయితే అతను చెప్పుకొచ్చాడు, నువ్వు ఇలా వాక్కు ద్వారా ధనం సంపాదిస్తావు, నువ్వు కొంతమంది గ్రూప్ మెంబర్స్ ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టో సంథింగ్, ఏదైనా మూవీ తీసో ఏదో, అది ఏదైతే నాకు ఆ టైంలో అర్థం కాలేదు. బట్ అతను చెప్పడం ఏంటంటే, నీ చదువు ఆగిపోతుంది, నువ్వు ఇక చదవు, నువ్వు వాక్ ద్వారా ధనం సంపాదిస్తావు, అప్ టు 32 years తర్వాతే నీ లైఫ్లో మంచి రోజులు చూస్తావు అన్నాడు. అప్పటికి నా వయసు 24. చూడండి, అంటే అన్ని సంవత్సరాలు నేను ఖాళీగా ఉంటానా అని అడిగాను. ఖాళీగా ఉంటావా లేదా అనేది కాదు, యాక్చువల్గా సింహరాశి వారికి ఇట్లా ఉంటుంది అని వాళ్ళు ఒక గుట్టులుగా చెప్పడం అనేది ఆశ్చర్యం వేసింది. దానికి ఒక లాజిక్ ఉండాలి కదా అని అనుకున్నాను. అప్పటి నుంచి నాకు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈవెన్తో ఆ పరిహారాలు ఏవైతే చెప్పాడో, పూర్వజన్మలో ఉన్న శాపాలు ఏంటి అనేది పరిహార కాండం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని చెప్పిన తర్వాత ఇవి నేను చెప్పినట్టు నువ్వు పాటిస్తే నీ జీవితంలో నువ్వు ఇంకా జీవితంలో ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చెయ్యని ఒక ప్యాటర్న్ చెప్పారు. అప్పుడు జరుగుతున్న దశకి ఫస్ట్ కుజమహాదశ అనుకోండి, మీకు సుబ్రహ్మణ్య స్వామి, అప్పుడు మా ఫ్రెండ్ ఏమన్నాడు, ఇతను బాగా డబ్బున్న వ్యక్తి ఏం కాదండి, కొంచెం తక్కువలో చెప్పండి పరిహారాలు అన్నప్పుడు, దగ్గరున్న గుళ్ళే చెప్తానండి అని చెప్పి అతను క్లియర్గా చెప్పాడు, రాసిచ్చాడు, ఒక క్యాసెట్ ఇచ్చాడు. వాళ్ళు నాడీ జోస్యం వాళ్ళు చేసే ప్యాటర్న్ అంతా కూడా మనము చేయొచ్చు. యాక్చువల్గా వాళ్ళు ప్యాటర్న్ అనే కాదు, మనము చేయొచ్చు. అది తర్వాత నాకు అర్థమైంది, పరిహారాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాల్సి ఉంటుంది అనేది. సో మీకు ఏ దశలో అయితే ఉన్నారో ఆ దశానాథుడి యొక్క ఫస్ట్ ప్లానెట్ ఏదైతే ఉంటుందో ఆ పరిహారం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అంటే ఇబ్బంది పెడుతుంది కాబట్టి, అది గోచారంలో కావచ్చు, దశలో కావచ్చు, అంతర్దశలో కావచ్చు. దానికి ఎవరు అధిదేవుడిగా ఇచ్చున్నారు? ఇప్పుడు కుజుడు అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని ఇచ్చున్నారు, లేదు రాహు అన్నారు, దుర్గాదేవిని ఇచ్చున్నారు. సో ఇట్లా కంపల్సరీగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు దుర్గాదేవికి 18 సంవత్సరాలు రాహు మహాదశ. సో 18 వారాలు శుక్రవారం 100% నిమ్మకాయతో దీపం పెట్టమన్నాడు. చూడండి వాళ్ళ రెమెడీస్ ఎలా ఉంటాయో చూడండి. సో ఇట్లాగా మీరు జీవితంలో మీకు ఏ దశ జరుగుతున్నప్పటికీ, ఇప్పుడు కుజుడు ఎవరికైనా స్టార్ట్ అయ్యాడు అనుకోండి, 7 సార్లు మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి. ప్రతి నెల పోతారా, సంవత్సరానికి ఒక్కసారి పోతారా అనేది తర్వాత, ఆయనకు ఒక మాల మెడలో వేసి అక్కడ 5 దీపాలు, నెయ్యి దీపాలు పెట్టమన్నాడు. అంటే ఆయన బుధుడి రాశిలో ఉన్నాడు, బుధుడు పంచమం అని చెప్తారనేది నేను గెస్ చేశాను, కానీ వాళ్ళ లాజిక్ మనకు తెలియదు.
బట్ కానీ ఈ పరిహారం వల్ల ఉపయోగం ఏంది అని అంటే, జీవితంలో నేను ఫస్ట్ టైము ఒక డైరెక్షన్ చూపించేదానికి ఒక గురువు దొరికాడు. 100% ఆ గురువు అంటే మనం ఎలా ఈ పరిహారాలు వర్కౌట్ అవుతాయనేది మనకు తెలియదు. ఇది అవుట్ ఆఫ్ కాస్మిక్ అనమాట. ఈ యూనివర్స్ ఏదో ఒక రూపంలో మనకి ఖచ్చితంగా మనం చేసిన కర్మకి ఫలితం చూపించాలి. మన యొక్క ఒక డైరెక్షన్ గురువు రూపంలోనే రావాలి. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు దొరుకుతారు. నేనే అందరికీ చెప్పాలని లేదు పలానా వ్యక్తి చెప్పాలని లేదు. వాళ్ళ ప్రారంధానికి కర్మసారం ఖచ్చితంగా వాళ్ళకి పూర్వజన్మలో రుణం ఉంటేనే ఆ గురువు సరైన గురువు దొరుకుతారు. అంటే ఆయన మనసుకు అనిపించేది. ఇప్పుడు నేను అనిపించినట్టు అందరికీ కొంతమందికి బాగుంటాను, కొంతమందికి బాగుండను. ఇతను ఏంది ఇలా చెప్తున్నాడు, ఇతను కరెక్ట్గా చెప్పట్లేదని కొంతమందికి అనిపించచ్చు. కొంతమందికి అబ్బా సార్ మీరు చెప్పింది నాకు బాగా జరిగింది అనిపించచ్చు. కొంతమందికి అసలు జీవితంలో మిమ్మల్ని వదిలి ఉండలేము సార్ అన్నట్టుగా కొంతమంది మాట్లాడచ్చు. సో అది డిపెండ్స్ అపాన్ మై ప్రారంధం. అంతేగాని గురువులందరినీ కూడా నేనేమంటానంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఏ గురునింద పనికిరాదు, గురునింద మహాపాపం అని అంటారు. ఎందుకనంటే మీ జాతకంలో ఉన్న గురుబలము 100% తగ్గిపోద్ది. గురుబలం తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా మీకు జ్ఞానం అనేది శూన్యమైపోతుంది. మీ బిడ్డలకి ఆ ప్రాబ్లం కలుగుతుంది. గురువు సంతానకారకుడు కదా, సో ధీశక్తి కారకుడు. నెమ్మదిగా ఆ ధీశక్తి అనేది లోపిస్తుంది మనిషిలో. అందుకని గురునింద మహాపాపం. మీకు తెలియకపోతే తెలియనట్టే ఉండాలి. ఏదో వచ్చేసింది కదా అని చెప్పి వాళ్ళ పాపం కొంతమంది చూస్తుంటాం, బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. నేను కొన్ని వీడియోస్లో గమనించాను. అవంతా వాళ్ళకి తమాషగా ఉన్నట్టే ఉంటుంది. ఏ కర్మ కూడా అది 100% ఎదుటి వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు మనకి చేస్తున్నాం అని తెలిసిందనుకోండి, మనకు తెలిసిపోద్ది అంతరాత్మకి. ఇతను తిట్టాలి అని తెలిసినప్పుడు మనకు తెలియదా? సో ఏదో ఒక రూపంలో తిట్టేయడము, ఇతను బాధపడాలనుకున్నప్పుడు, అసలు నీకు సంబంధం లేని వ్యక్తి, నీతో జీవితంలో ఎప్పుడు కలవని వ్యక్తి, కానీ నీ ఇష్టానికి నువ్వు కామెంట్ చేసేస్తున్నావు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? అతను బాధపడ్డాడు అని అంటే 100% అది నీకు మళ్ళీ రివర్స్లో ఏదో ఒక రూపంలో కలగద్దు కదా. ఎందుకంటే ఆత్మ అంతా ఒకటే కదా. తర్వాత సార్ నన్ను ఎందుకు సార్ ఇట్లా ఊరిని అవమానిస్తున్నారు ఆఫీస్లో, నేనేం చేయను పాపానికి అని అన్నప్పుడు, నువ్వు ఒకప్పుడు ఏదో చేసుంటావు ఎవరికో ఒక చోట. ఏది కూడా ఊరినే జరగదు. ఈవెన్ మైసెల్ఫ్, నాకు కూడా నేను తమాషగా కిండలుగా మాట్లాడడం. చిన్నప్పుడు చదువు రాదు, ఇప్పుడు నేను క్లాస్లో టాపర్నండి. అప్పట్లో చదువు రాని వాళ్ళని చూసి నేను కామెంట్ చేస్తాను, ఈ మొద్దు బుర్ర వీడికి అని. దేవుడు నాకు చదువు ఆపేశాడు. ఈవెన్ తో ఐఎమ్ వెరీ క్యాపబుల్, అంటే గుర్తుపెట్టుకోగలను, ఏ సబ్జెక్ట్ అయినా వెంటనే చదవగలను. కానీ నీకు ఈ చదువు రాదు, సాంకేతిక విద్యలు అస్సలు రావు, పరవిద్యలోనే నువ్వు ప్రవేశించాలి. పోయిన జన్మలో నువ్వు మునీశ్వరుల్ని అవహేళన చేశావు, దానివల్ల ఆ మునీశ్వరుని శాపం వల్ల నువ్వు కూడా సాంకేతిక విద్యలో అంటే ప్రాపంచిక విద్యల్లో రాణించలేవు. ఎప్పుడైతే ఆ మునీశ్వరుడు ఏ విద్యలో అయితే రాణించాడో ఆ విద్యలోనే నువ్వు ఇరుక్కుపోయి ఈ జన్మలో ఉంటావు అనేసి నాడీ జ్యోతిషంలో క్లియర్గా చెప్పాడు శాపం. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే అందువల్ల నేను నిజమే, నాకు తెలియకుండానే ఈ పూర్వజన్మ వాసనల వల్ల ఆటోమేటిక్గా నేను కిండల్ చేయడం, అంటే ఆ గర్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు చదువు వచ్చు, నాకు బాగా గుర్తుపెట్టి మిగతా వాళ్ళకన్నా బాగా చదవగలనని ఒక గర్వం కావచ్చు, ఎనీథింగ్, అది రిజల్ట్ అయితే చూపించింది. కానీ ఇవన్నీ అర్థమైనాయి కదా, అదే చాలా అదృష్టం. ఆ అదృష్టం అంతా జ్యోతిష్యం వల్లే వస్తుంది ప్రతి మనిషికి. తన గురించి సంపూర్ణ అవగాహన, కరెక్ట్గా జీవితాన్ని అర్థం చేసుకోవడం జరిగితే మనిషి హ్యాపీగా ఉంటాడు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఓకే ఇది నేను చేసింది కాబట్టే ఇలా జరిగింది. ఎప్పుడైతే మనము అంగీకార మనస్తత్వంకి వస్తామో, మనం చేసిన తప్పుని కానీ ఏదైనా కానివ్వండి, దెన్ రెమెడీ సగం జరిగిపోయినట్టే, పరిహారం. మిగతాది భగవంతుడి మనం చేసే పుణ్యకర్మలను బట్టి ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. అయితే ఈ పరిహారాల విషయంలో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం చెప్పాలంటే అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్ళు మాత్రమే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కొంతమంది చెప్తుంటారు, నేను ఏ పరిహారాలు పాటించలేదండి, నేను పరిహారాలు చెప్పలేను కూడా అంటే, అది నిజాయితీతనం, మంచితనం. నేను పాటించాను కాబట్టి, నాకు జీవితంలో జరిగింది కాబట్టి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 100% నాకు జరిగింది. నేను ఆ చేసిన పరిహారాల వల్ల ఒక మంచి గురువు, ఒక కేతువు జ్ఞానం ఉన్న గురువు, అంటే ఆయన జస్ట్ ఫేస్ చూసి చెప్పేయగలిగాడు, లేదంటే ట్యూన్ చేసుకుంటాడు, లేదా ఆయన ఏదో సిగరెట్ తాగుతా చెప్తాడు, సంథింగ్ వాళ్ళు ఒక టైప్ బాబాస్ అనుకోండి. ఆ టైప్ ఆఫ్ ఒక ఎనర్జీ ఉన్న వ్యక్తి నా జీవితంలో తగిలి అతను చెప్పాడు, నువ్వు 100% నువ్వు ఇలా అవుతావు, నువ్వు ఎక్కడ మూల దాక్కొనున్నా సొసైటీలో నీ ఫేమ్ అయితే వస్తుంది,
నువ్వు ఫేమ్ ఉన్న జాతకం అనేది, నువ్వు గుడులు కూడా కట్టిస్తావు, ధార్మికుడు నువ్వు అని క్లియర్గా చెప్పాడు. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. మనం ఏదో ఆత్మజ్ఞానం వైపు వెళ్తూ ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలి, ఎక్కడో ఉండాలి అనుకున్న వ్యక్తిని నన్ను ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు సార్, నాకు ఇష్టం లేదు అవన్నీ, నేను అనుకున్న సిద్ధాంతం వేరు. అంటే నువ్వు అనుకునే సిద్ధాంతం కాదు, నీ ప్రారంభం ఏంటనేది నేను చెప్తున్నాను. ప్రారంధానికి నువ్వు అనుకునే దానికి తేడా ఉంటుంది బాబు, అది ఎక్కడున్నా కూడా ఎత్తుక్కొని వస్తుంది. తల్లిదండ్రులు నువ్వేమన్నా సెలెక్ట్ చేసుకున్నావా, లేకపోతే నీ తమ్ముడు ఇలా ఉండాలని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా, చెప్పండి. మీకేమైనా ఐడియా ఉందా అలాంటి? అలాగే ప్రారంధంలో నువ్వు చేయవలసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవి 100% నిన్ను వెతుక్కొనే వస్తాయి, నీ చేత చేయిస్తాయి. నువ్వు చేయవలసిన పరిస్థితుల్లో ఇరుక్కుంటావు. ఇది ప్రారంధం. ఈ ప్రారంధాన్ని తప్పించుకొని అది మంచి అయినా కూడా నీకు జాతకంలో మంచి ఉంది, నిన్ను ఎత్తుక్కొని వస్తుంది. చెడు ఉంటుంది కానీ నువ్వు దాన్ని అధిగమిస్తావు. ఇది నాకు ఆ గురువు ఇచ్చిన సలహా వల్ల నాకు బాగా మంచి ధైర్య సాహసాలు, లేకపోతే నీరసంగా ఉన్నింది లైఫ్ అంటే ఇంక ఇంతే, మనం ఈ వయసు ఇవన్నీ ఆలోచించకుండా, అమ్మాయిలు లేకపోతే ప్రేమ ఇవన్నీ లేకుండా మనం అటు వెళ్ళిపోదాం అనుకునే పాయింట్లోనే, అది మంచి వయసులో ఉన్నప్పుడు. చూడండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సహజంగా నాకు జరిగింది, మీ జీవితాల్లో కూడా కొంతమంది జరుగుంటుంది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అనమాట. పరిహారాలు నిజంగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. కొంతమంది శ్రీ సూక్తం చదివితే నాకు ధనం కలిసి వచ్చిందని చెప్తారు, కొంతమంది విష్ణు సహస్రనామం చదివితే నాకు బాగా అచ్చొచ్చిందని అని అంటారు, కొంతమందికి నేను ఆ హోమం చేసిన తర్వాత నాకు భలే కలిసి వచ్చిందని అంటారు, కొంతమందికి ఆ రోజు ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర డబ్బు అడిగాడండి, అతనికి ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత నాకు బాగా రిలీఫ్ అయిపోయాను. ఇట్లా రకరకాలు వింటుంటాం మనం. నీ జాతకంలో పర్సనల్గా నీకే గ్రహం పాడైపోయింది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది. మామూలుగా ఈ పాంచభౌతిక తత్వ శరీరంలో ఏదైనా కూడా జనరల్గా ఈ 5 ఎలిమెంట్స్తో మీరు ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ చేస్తుంటే, ఆకాశతత్వం అంటే చెడిపోతే ఏంటి, గురువు చెడిపోయి ఉంటేనే కదా. ఆకాశతత్వం అంటేనే విశాలమైన దృక్పథం ఉన్న మనస్తత్వం ఉన్న వ్యక్తి. మనకి ఎప్పుడైతే గురువు చెడిపోతున్నాడో ఆటోమేటిక్గా మీలో సంకుచిత మనస్తత్వం అనేది వస్తుంది. అందరికీ హెల్ప్ చేయాలి, నలుగురు బాగుండాలి, మనతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి, భగవంతుడు మనకి ఇచ్చాడు కదా, మనం కూడా కొంత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఈ విశాలమైన దృక్పథం ఉన్న వ్యక్తికి మాత్రం గురువు బాగున్నట్టే లెక్క. ఎప్పుడైతే గురువు బాగలేడో సంకుచిత మనస్తత్వంకి వస్తాడు. 100% గుర్తుపెట్టుకోండి. గురువు బాగలేడు సార్, గురువు నీచంలో ఉన్న వ్యక్తి బాగున్నట్టే ప్రయత్నపూర్వకంగా అతను బాగా డెవలప్ చేసుకుంటుంటాడు. లగ్నాధిపతి కలిసి ఉంటాడు గురువుతో, 100% అది ప్రయత్నపూర్వకంగా అతను బాగా మంచిగా అవుతున్నాడని లెక్క. సో ఇట్లాగా కొన్ని సూక్ష్మాలు ఉంటాయి. ఒక గ్రహం యొక్క బలాబలాల్ని నిర్ణయించే విషయంలో ఖచ్చితంగా మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అదే. ఆ తర్వాతే పరిహారాల విషయంలోకి రావాలి. ఈ పరిహారాలు 100% వర్కౌట్ అవుతాయి, ఇందులో అనుమానం ఏమీ లేదు. నమ్మకంతో చేయాలి. 9th హౌస్ బాగలేనప్పుడు, మీ 9th హౌస్లో లగ్నం నుంచి 9th హౌస్లో గోచారంలో నెగిటివ్ ప్లానెట్స్ అంటే సహజ పాపులు ట్రాన్సిట్ అయ్యేటప్పుడు, లేదు మీ యొక్క 9th లార్డ్ మీద సహజ పాపులు గోచారంలో ఉన్నప్పుడు, మీ జాతకంలో ఒకవేళ 9వ ఇంట్లో చెడు గ్రహాలు ఉంటే మీరు పరిహారాలు చేసే విషయంలో వెనుకంజ వేస్తూ ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఆ టైప్ మిమ్మల్ని చేయనివ్వదు 100%. అది అందుకే 9th హౌస్ చాలా ఇంపార్టెంట్. మీరు అది జీవితంలో 100% ఈ పరిహారాల వీడియో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను మీకు. ఇంకా ఒక్కొక్క చార్ట్ తీసుకొని ఒక రకంగా ఈ వ్యక్తి ఏ పరిహారం పాటించడం ద్వారా ఇతను డెవలప్ అయ్యాడనేది ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ జాతకాలు ఉంటాయి కొంతమందివి, రియల్గా వాళ్ళ లైఫ్లో ఇది చేసిన ద్వారా వాళ్ళకి బాగా జరిగిందని చెప్పిన జాతకాలు. సో మీ జాతకంలో మీరు కూడా ఎలా చూసుకొని మీరు పాటిస్తే మీకు బాగుంటుంది అనేది మీరు ఒకరితో పని లేకుండా మీకు మీరుగా చూసుకోవాలనేదే నా తపన. ఎందుకంటే నాకెవరు ఏ జ్యోతిష్కులు ఇట్లా చెప్పింది లేదు, ఒక నాడీ జ్యోతిష్యంలో చెప్పినందువల్ల చేసిన గుడ్డిగా వెళ్ళాను. అది కూడా నాకు ఒక ఫ్రెండ్ రెఫర్ చేసినందువల్ల. నాకైతే నేనేమి అప్పటికీ ఏమనుకుంటున్నారు మీరు, నేనేదో ఇప్పుడు ఒక వ్యక్తి బాగుపడడం అన్నా లేదు బాగా స్థితిమంతుడయ్యాడన్నా సొసైటీ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది. మనకి మనం స్థిమితంగా ఉన్నాము, స్థితప్రజ్ఞతతో ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము అనుకున్నప్పుడే అది నిజమైన సక్సెస్గా మనం ఫీల్ అవుతాం. 100% ఇది. కానీ
సొసైటీ పర్సెప్షన్ వేరు. వీడు కారు కొన్నాడా, సొంత ఇల్లు కొన్నాడా, భార్య పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడా, లేదు ఇంకోటి ఇది సొసైటీ పర్సెప్షన్. అది ఆరూఢ లగ్నం నుంచి చూస్తారు, అది వేరే. మీరు దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేయొచ్చు. కానీ మీకు మీరుగా పర్సెప్షను ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. నేను ఆ పరిహారాలు పాటించిన తర్వాత ఒక డైరెక్షన్ దొరికినట్టు అయింది నాకు. ఓకే, నేను కూడా ఏదో చేయడానికే ఉన్నాను, నాకంటూ ఒక ప్రయోజనం ఉందనేది ఈయన చెప్తున్నాడు. అంటే అది ఎలా జరుగుతుందో కాలగమనంలో చూద్దాం. నాకు ఎప్పుడైతే భగవద్గీత చదివానో, ఆ రమణ మహర్షి గారి పుస్తకాలు చదివానో, జీవితం పట్ల ఇది ఉండాలి, ఈ కోరిక ఉండాలి, ఈ లక్ష్యం ఉండాలి అనేది పోయింది. ఇదంతా భగవంతుడి విషయమే, భగవంతుడు చేపిస్తే అది చేద్దాము, భగవంతుడి యొక్క పాదాల దగ్గరే మనం ఉందాము, ఇటువంటి ఒక మైండ్ సెట్ ఏర్పడిపోయినందువల్ల లక్ష్యరహితంగా ఉండిపోయాను చాలా సంవత్సరాలు. కానీ లక్ష్యరహితంగా ఉండడమే నా లక్ష్యం అయిందనేది తర్వాత అర్థమైంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఆ కాన్సెప్టే డిఫరెంట్. అది అర్థం అవ్వాలంటే చాలా డెప్త్గా ఉండాలి అండర్స్టాండింగ్ లైఫ్ పట్ల. సో ఆ స్థితప్రజ్ఞత గల స్థితికి రావాలంటే మీరు కనీసం ఆత్మజ్ఞానం అనే ఒక టచ్, ఆ పదానన్నా టచ్ చేసి ఉండాలి, దాని కొంతైనా అవగాహనతో ఉండాలి, అటువంటి వ్యక్తుల్ని కలిసి ఉండాలి. అప్పుడే నేను చెప్పే ఈ యొక్క ఆత్మానుభూతి అనేది, ఆనందం అనేది మీకు కలుగుతుంది. నేను పర్సనల్గా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి నేను అది ప్రతి ఒక్కరికి నేనది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది నాలో నేనే రమించుకోగలను ఆత్మానుభూతిని. మీకు ఎలాగా సాధ్యమవుతుంది? బట్ ఏంటంటే త్రూ మై స్పీచ్, త్రూ మై వర్డ్స్ మీకు ఏదో ఒక రూపంలో అది కొంచెం టచ్ అవ్వాలనేది నా తపన. ఈ జ్యోతిష్యం అంతా కూడా నేను నేర్చుకునేది కూడా కేవలం మీరు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలనే ఉద్దేశంతోనే నేర్చుకున్నాను. కేవలం ఏదో ఒక ఇల్లు ఎప్పుడు కొంటాను, లేదా బంగ్లా ఎప్పుడు కొంటాను, లేదా కారు ఎప్పుడు కొంటాను, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవన్నీ బేసిక్ రూల్స్ అన్నీ క్లియర్గా చెప్పేస్తున్నారు పరాశర ముని. అవన్నీ నార్మల్గా ఒక 2 months నీట్గా గట్టిగా కూర్చొని స్టడీ చేసినా కూడా చెప్పేయచ్చు. అది లాజిక్స్తో కూడిన ఒక సంబంధం అది. కానీ నేను చెప్పే ఆస్ట్రాలజీ ఏంటంటే మీరు కర్మల నుంచి విముక్తి అయ్యి డెఫినెట్గా మీరు మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని పెంపొందించే విషయంలో ఇంకొక అడుగు ముందు వేస్తారని, తదుపరి జన్మలైనా ఉండకుండా ఈ జన్మలోనే చాలా వరకు కర్మ విముక్తులు అవ్వాలనేది నేనైతే నా పర్సనల్ ఫీలింగ్. 100% చాలా వరకు హ్యాపీగానే ఉంటాను. ఎప్పుడు ఏదో ఒక విషయంలో నాకు ఇది సమస్య అనే పాయింట్ ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల రాలేదు. ఎందుకంటే నాకు అది అప్పటి నుంచే నేను పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ఇది సాధించాలి, నేను ఒక 10 ఎకరాలు కొనేయాలి, లేకపోతే 4 అమ్మాయిలు నా చుట్టూ ఉండాలి, ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన కోరికలు కూడా నాకు కలిగలేదు. అది నేను అంటున్నాను. నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్స్ కలిగిస్తాయి గ్రహాలు. ఆ థాట్స్ కలిగించినందువల్ల, అవి కోరికలు తీరనందువల్ల సతమతమవుతూ ఈ యొక్క అహంకారానికి, ఈ యొక్క ప్రారంధానికి ఇద్దరు ఫైట్ జరుగుతున్నప్పుడు జ్యోతిష్కుల దగ్గరికి వస్తుంటారు. కానీ ఒక జ్యోతిష్కుడు అనేవాడు కొంతమంది అంటుంటారు, ఈ పరిహారాలు చెప్పినందువల్ల మీకు కూడా ప్రాబ్లమే కదా, మీరు గాయత్రి చేస్తున్నారా, వాళ్ళ యొక్క ఎనర్జీని మీరు నెగిటివ్ ఎనర్జీ అంతా మీరు తీసుకుంటారు కదా, మీకు మీ పర్సనల్ లైఫ్ ప్రాబ్లం అవుతుంది కదా అని అంటే, ఆల్రెడీ నేను కేతువు యొక్క మనస్తత్వంలో ఫస్ట్ నిమగ్నం అయిపోయాను. చిన్నప్పుడే భగవద్గీత చదివినప్పుడే నాకు ఫుల్గా మైండ్లోకి ఎక్కేసింది, ఈ జీవితం అంతా కూడా 100% మనం అనుకున్నట్టు ఉండదు, ఇది భగవంతుని యొక్క లీలా అనేది నాకు అనుభవపూర్వకంగానే అర్థమైపోయింది. దానివల్ల నాకు ఏ రోజు కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకనంటే చాలామంది ఉంటారు, నువ్వు ఇంతమంది చూస్తున్నావు కదా, మీ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది, అది అవుతుంది. ఏంటి ఎఫెక్ట్ అయ్యేది? పిల్లలు ఎవరు, భార్య ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, అసలు మీరెవరు? వీళ్ళందరూ కూడా ఇదంతా లీలగా నేను ఖచ్చితంగా భావిస్తాను. దానివల్లే నాకు అట్లాంటి ఎప్పుడూ జరగలేదు. ఈవెన్ దాని గురించి భయపడే ప్రసక్తే లేదు. ఒక్కసారి ఆత్మానుభూతి కానీ జరిగిందంటే జీవితంలో భయం అనే పదం దరిదాపుల్లోకి కూడా రాదు. ఈవెన్ ఒక రోగం వచ్చిందనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా రోగం, కరోనా టైంలో కూడా ఈవెన్ మాస్క్ లేకుండా ఎన్నోసార్లు వదిలేస్తున్నాను. మైండ్ సెట్ అట్లాగైపోయింది. సో పోతే ఇప్పుడు ఫ్రీగా ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. ఈవెన్ డ్రెస్ ఫిట్టింగ్ వేసుకోవాలన్నా, లేదంటే ఫ్రీగా హ్యాపీగా ఉండాలనుకుంటాను ఎప్పుడు కూడా. ఏదో ఒక కంజెస్టెడ్గా ఇట్లా ఉండాలని అట్లా ఉండాలని ఏముండదు. అది ఎంత మైండ్ సెట్లో ఉంటుంది. కేతు అంటే ఒక యోగిలాగా మాలలు వేసుకొని లేకపోతే దండం పట్టుకొని ఉండాల్సిన అవసరం లే. ఆ మైండ్ సెట్తో ఉండడమే
చాలా ఇంపార్టెంట్. మనిషి షర్టు ప్యాంట్ వేసుకుని షూ వేసుకున్నా కూడా కేతు ఒక మైండ్ సెట్ తిరుగుతుంటుంది కొంతమందికి. వాళ్ళు చాలా నిర్లిప్తగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. సో ఎటొచ్చి అన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా చివరికి కేతువు దగ్గరికే వెళ్తుంది. సో మనిషి జీవిత గమ్యం కూడా ఖచ్చితంగా అటువైపే వెళ్ళాలి. అందుకే వృశ్చిక రాశి చూడండి, తుల ఇటువైపు ధనస్సు. ఇటువైపు ధనస్సు అంటే 100% ధర్మ మార్గంలోకి వెళ్ళేదానికి అక్కడి నుంచి స్టార్ట్. ఇటువైపు భోగలాలసత నుంచి తులలోంచి మీరు మధ్యలో వృశ్చికం ఉంటుంది. ఈ వృశ్చికం అనేది ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. 100% ఇక్కడ మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అందుకే ఇది శ్మశానం అన్నారు. ఇక్కడ మనిషి దేహం కాలిపోతుంది, ఆత్మశక్తి బయటికి వెళ్తుంది. అందుకనే తులలో ఉన్న ఈ భోగలాలసత నుంచి ఇటువైపు గురువు ఉన్న ఆధ్యాత్మిక వైపు ప్రయాణించాలంటే మధ్యలో ఏదో జరగాలి. ఈ ఏదో జరిగే విషయం అష్టమ భావం అని అంటారు. అది 100% ఎవరికైనా సరే జీవితంలో అష్టమ భావం యాక్టివేట్ అవ్వందే ఈ ఆత్మజ్ఞానం అనేది జరగదు. వృశ్చికంలో కానీ లేదా మీ యొక్క అష్టమంలో కానీ ప్లానెట్స్ ఉంటే వాళ్ళ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. లేదు అష్టమాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న లేదా లగ్నాధిపతి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్న వాళ్ళ జీవితంలో ఇటువంటి జరుగుతుంటాయి. 100% జరుగుతాయి. వాళ్ళ జ్యోతిషం వైపుకి ఖచ్చితంగా చూస్తారు. ఇది నేను పర్సనల్గా నా పర్సెప్షను నేను ఇప్పటివరకు చెప్పాను పరిహారాల విషయంలో. ఇక నుంచి ఈ పరిహారాలు నిజంగా మానవ జీవితంలో ఒక వ్యక్తికి రవి మహాదశ జరిగితే ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా అతను బాగుంటాడు. ఇప్పుడు మేషలగ్నం వ్యక్తికి రవి మహాదశ జరుగుతుంటే ఎట్లా ఉంటుంది, వృషభ లగ్నం వారికి రవి మహాదశ జరిగితే ఎలా ఉంటుంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. దానికి తగ్గ పరిహారాలు చెప్తూ వస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇట్లా చేస్తే మనకి ఇది బాగుంటుంది అనేది. ఓకేనండి, ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. మీ రాజేష్.